లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్ కు ముందే ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు మోడీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. టార్గెట్ 400 నినాదంతో ముందుకెళ్తున్న కమలం పార్టీ అందుకు తగ్గట్టుగా క్యాంపెయినింగ్ కు ప్లాన్ చేస్తోంది. ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ను ప్రకటించకముందే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనేక రాష్ట్రాల పర్యటనల సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. మార్చి 15, 19 తేదీల మధ్య మోడీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో ప్రధానమంత్రి అనేక ర్యాలీలు నిర్వహించనున్నారు. మార్చి 15 నుంచి 19 మధ్య కర్ణాటక అంతటా 4 ర్యాలీలకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. మార్చి 15న కోలార్లో, 17న శివమొగ్గలో, మార్చి 18న బీదర్లో, మార్చి 19న ధార్వాడ్ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీనిచ్చింది. 28 సీట్లలో 25 స్థానాలను కైవసం చేసుకుంది. కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు పెట్టుకోవడంతో బీజేపీ ప్రస్తుతమున్న సీట్లను నిలబెట్టుకోవడమో లేదా తన సంఖ్యను మెరుగుపరుచుకోవడమో లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తరువాత తెలంగాణలో ప్రధాని మోడీ 3 రోజులు పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 16, 18, 19 తేదీలను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరిలలో ప్రధాని మోడీ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2-3 పార్లమెంటు స్థానాలను కలుపుతూ ఒక్క సభ పెట్టాలని నిర్ణయించారు. అనంతరం ఏపీ, తమిళనాడు, కేరళలో ప్రధాని ప్రచారం చేసే అవకాశముందని చెబుతున్నారు.